Hi guys, welcome to Cricket Venkatesh. ఈరోజు మ్యాచ్ నెంబర్ 9 ఈజ్ బిట్వీన్ గుజరాత్ టైటన్స్ అండ్ ముంబై ఇండియన్స్. వెస్టర్న్ డర్బీగా చెప్పుకోవాలి దీన్ని. రెండు టీమ్స్ కూడా తమ ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయాయి. సో ఫస్ట్ విజయం సాధించి బోనీ కొట్టడం కోసం చాలా చాలా కీన్గా ఉంటాయి. అహ్మదాబాద్లో మ్యాచ్ జరగబోతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ క్యాప్టెన్స్ ఎవరు? ఒకవైపు శుభ్మన్ గిల్, మరోవైపు హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ ఫస్ట్ కెప్టెన్. ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళకి టైటిల్ గెలిపించి పెట్టాడు. అదే అహ్మదాబాద్లో ఫైనల్ జరిగింది. ఆ ఫైనల్లో టీంకి టైటిల్ గెలిపించి పెట్టాడు. నెక్స్ట్ ఇయర్ కూడా టీం ఫైనల్కి తీసుకెళ్ళాడు. అదే అహ్మదాబాద్లో చాలా నేరో మార్జిన్తో సిఎస్కే చేతిలో ఓడిపోయారు. సో అంత మంచి ఫలితాలు ఇచ్చిన క్యాప్టెన్ సడన్గా వాళ్ళని వదిలేసి ముంబై ఇండియన్స్కి వెళ్ళిపోయాడు. లాస్ట్ ఇయర్ కూడా ముంబై ఇండియన్స్ తరఫున అతను వచ్చి ఆడినప్పుడు అతను ఏదో మమ్మల్ని వదిలేసావు ఒక ట్రైటర్గా చూశారు అక్కడ ప్రేక్షకులు. పెద్ద ఎత్తున బూయింగ్ జరిగింది. అతనికి చాలా నెగిటివ్ రియాక్షన్ వచ్చింది. ఎందుకంటే ఇది బేసికలీ ఇది గుజరాతీ, కానీ అతను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి వాళ్ళకి చాలా కోపంగా ఉన్నారు. మరి ఈసారి ఎలా ఉంటుంది? ఎందుకంటే శుభ్మన్ గిల్ ప్లేడ్ అండర్ హార్దిక్ పాండ్యా బిఫోర్. ఇప్పుడు అతను తాజా కెప్టెన్ అయ్యాడు, ఇతనేమో మాజీ కెప్టెన్. సో ఈ తాజా కెప్టెన్ వర్సెస్ మాజీ కెప్టెన్. సో అది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. హార్దిక్ పాండ్యా మనకు తెలుసు కదా, ఫస్ట్ మ్యాచ్ సస్పెన్షన్ వల్ల లాస్ట్ ఇయర్ స్లో ఓవర్ రేట్ వల్ల మిస్ అయ్యాడు. సో హీఈస్ బ్యాక్, విల్ బీ బ్యాక్ విత్ ముంబై ఇండియన్స్ యాజ్ దేర్ కెప్టెన్. సో అతను ఎలాంటి రియాక్షన్ ఫేస్ చేస్తాడు అనేది చూడాలి. నాకు చాలా గమ్మత్తు అనిపిస్తుంది ఒకసారి. పాలిటిక్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ప్లేయర్స్ లాస్ట్ ఇయర్ ఒక ఫ్రాంచైజ్కి ఆడతారు, ఈ ఇయర్కి ఇంకో ఫ్రాంచైజ్కి ఆడతారు. సో లాస్ట్ ఇయర్ ఆ ఫ్రాంచైజ్కి ఎంతో లాయల్టీ చూపించిన వాళ్ళు ఈసారి ఆ ఫ్రాంచైజ్ మీద చాలా కసిగా ఉంటారు. చాలా సందర్భాల్లో తమ పాత ఫ్రాంచైజీ మీద చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, వేరే దాంట్లో ఇవ్వకపోయినా. అబ్దుల్ సమాద్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. సో ఇలాంటి చాలా కనిపిస్తుంటాయి మనకి. సో ఈ లాయల్టీస్ మారిపోతుంటాయి. చాలా సందర్భాల్లో వాళ్ళ చేతిలో ఉండదు అది. ఎందుకంటే ఆక్షన్లో ఏ ఫ్రాంచైజ్ వాళ్ళని బిట్ చేస్తే వాళ్ళతో ఆడాల్సిందే వాళ్ళు. అయినా కూడా చాలా ఈ లాయల్టీస్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గుజరాత్ టైటన్స్ టీంలో ఆడుతున్న రషీద్ ఖాన్ ముంబై ఇండియన్స్ చెందిన 3 ఫ్రాంచైజీలకి ఐఎల్ T20లో కానీ SA20లో కానీ చాలా చాలా మూడు ఇంకొకటి ఏదో మొత్తం మీద 3 ఫ్రాంచైజీల్లో ముంబై ఇండియన్స్కి ఆడుతున్నాడు. అతను కనుక బయటకు వచ్చి ఉంటే రిటైన్ కాకుండా ముంబై ఇండియన్స్ అతను ఎంత డబ్బైనా తీసుకుని కొనుక్కుని ఉండేవాళ్ళు. కానీ అతను ఇప్పుడు హీస్ ప్లేయింగ్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్. అతనికి ఎక్కువ వాళ్ళ ఆ యాజమాన్యంతో అతనికి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. ఈవెన్ గుజరాత్ టైటన్స్లోనే ఆడుతున్న రబాడా కూడా గతంలో మరి ముంబై ఇండియన్స్కి SA20లో ముంబై ఇండియన్స్ టీంకి ఆడతారు. సో ముంబై ఇండియన్స్ తమ ప్లేయర్స్ ఎంత బాగా చూసుకుంటారో తెలుసు వాళ్ళకి. సో వాళ్ళు ఎలాంటి ఎఫర్ట్ పెడతారు అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ అనేది కూడా చూడాలి. అలాగే రాబిన్ మింజ్ లాస్ట్ ఇయర్ హీ వాజ్ సెలెక్టెడ్ ఫర్ గుజరాత్ టైటన్స్. చాలా పెద్ద అమౌంట్ 3 కోట్ల కనుక తీసుకున్నారు. కానీ అతను ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ వల్ల ఈ కుడ్ నాట్ ప్లే ఫర్ దెమ్. నౌ హీఈస్ విత్ ముంబై ఇండియన్స్. సో ఈ లాయల్టీస్ మారుతూ ఉంటాయి. కానీ హార్దిక్ పాండ్యా ఏంటంటే, హార్దిక్ పాండ్యా విషయంలో తనంతట తానే వెళ్ళిపోయాడు, గుజరాత్ను వదిలేసి వెళ్ళిపోయాడు. తనే గుజరాత్ను వదిలేసి ముంబైకి వెళ్ళిపోయాడు అన్న కోపం ఉంది. అయితే నాకేమనిపిస్తుంది అంటే లాస్ట్ ఇయర్ ఆ కోపాలు ఏంటి, కాలంతో పాటు అన్నీ చాలా గాయాలు మానిపోతూ ఉంటాయి. టైమ్ విల్ హీల్ సో మెనీ వూండ్స్. సో లాస్ట్ ఇయర్ ఉన్నంత కోపం ఈసారి ఉండకపోవచ్చు గుజరాతీస్కి హార్దిక్ పాండ్యా మీద. పర్టికులర్లీ ఏంటంటే హార్దిక్ పాండ్యా హ్యాస్ బికమ్ ఏ హీరో with his stellar performances in T20 World Cup and Champions Trophy. సో అందుకని ఈసారి ఎలాంటి బూయింగ్ కొంత ఉంటుంది, కొంత డెఫినెట్గా ఉంటుంది. కొంత ఆకతాయి ఎలిమెంట్స్ ఉంటారు ఖచ్చితంగా ఎక్కడైనా సరే. వాళ్ళు అతను ఎప్పుడైతే బౌండరీ లైన్లో ఫీలింగ్ చేస్తాడో అప్పుడు అతని మీద కొద్దిగా కామెంట్స్ పాస్ చేయడం, బూయింగ్ చేయడం చేస్తారు. చాలా అర్థం. కానీ ఈసారి ఇక్కడ ఏదైనా అతనికి బూయింగ్ ఎదురైతే ఈ వెన్యూలో ఉంటుంది, మిగతా చోట్ల ఉండదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎవ్రీవేర్, ఈవెన్ ముంబైలో కూడా హోమ్ గ్రౌండ్లో కూడా అతనికి అలాంటి నెగిటివ్ రియాక్షన్ చూసాం. ఎందుకంటే రోహిత్ శర్మని తప్పించి అతను ఏదో అతని దగ్గర సింహాసనాన్ని లాగేసుకున్నాడు. అది బాహుబలి సినిమాలో లాగా అతను ఏదో బలాల దేవలాగా చూశారు అప్పుడు లాస్ట్ ఇయర్. కానీ ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్ అయితే ఉండకపోవచ్చు. హీ విల్ బి యాక్సెప్టెడ్ ఇన్ ఆల్ అదర్ సెంటర్స్. ఇక్కడ ఏమైనా ఉంటుందో బోయింగ్ చూడాలి. సో ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ ఎప్పటికీ టాప్ హెవీగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ శుభ్మన్ గిల్ లాస్ట్ మ్యాచ్లో చాలా అగ్రెసివ్గా ఆడాడు. మామూలుగా అంత అగ్రెసివ్గా ఆడాడు, కానీ దేవర్ ఫేసింగ్ 244 ఎంతో టార్గెట్ ఉంది. అందుకని 14 balls ఒక 30-35 runs కొట్టేసి చాలా క్విక్గా
నిష్క్రమించాడు కూడా. సాయి సుదర్శన్ ప్లేడ్ వెరీ వెల్. బట్లర్ ఆల్సో ప్లేడ్ హాఫ్ సెంచరీ, స్కోర్డ్ హాఫ్ సెంచరీ. దట్ వాజ్ నాట్ ఎనఫ్, బట్ వాళ్ళ ముగ్గురు మీద ఎక్కువ డిపెండ్. తర్వాత మీకు ఆ డొలతనం కనిపిస్తుంది. షెర్ఫన్ రూదర్ఫర్డ్ వాజ్ ఓకే, బట్ మిగతా వాళ్ళు ఎంతవరకు మెజర్ అప్ అవుతారు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు అనేది వాళ్ళకి ఉన్న ప్రధానమైన సమస్యగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా దే హ్యాడ్ ది సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. మరి ఎంతవరకు వాళ్ళు అంది వస్తారు, టాప్ హెవీగానే ఉంటుందా గుజరాత్ టైటన్స్ అనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ కూడా ప్రాబ్లం ఉంది. ముంబై ఇండియన్స్ కూడా సూర్యకుమార్ యాదవ్ సరైన ఫామ్లో లేడు, ఖచ్చితంగా సరైన ఫామ్లో లేడు. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో క్యాప్టెన్గా కూడా 26 balls 29 చేశాడు. ఈ వాజ్ నాట్ యూజువల్ సెల్ఫ్. సో గత కొద్ది కాలంగా అతని ఫామ్ కొంచెం చాలా అప్స్ అండ్ డౌన్స్లో ఉంది. సో ఇక్కడ మంచి ఫ్లాట్ ట్రాక్ కాబట్టి బిగ్ గ్రౌండ్ కూడా, బిగ్ గ్రౌండ్స్లో బాగా ఆడతాడు సూర్యకుమార్. ఎప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఈ ప్లేస్ విత్ ద యాంగిల్స్. సో అక్కడ బిగ్ గ్రౌండ్స్లో మీకు అతనికి చాలా గ్యాప్స్ దొరుకుతాయి. ఆ గ్యాప్స్లో బికాజ్ ఈజ్ 360 కైండ్ ఆఫ్ ఎ ప్లేయర్, ఆ గ్యాప్స్ని అతను ఎక్స్ప్లాయిట్ చేయగల పరిస్థితి ఉంటుంది. ఆల్వేస్ హీ డస్ వెల్ ఆన్ బిగ్గర్ గ్రౌండ్స్. సో ఇక్కడ స్క్వైర్ బౌండరీస్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఐ థింక్ హియర్ హీ మైట్ సక్సీడ్. సో అది నిజంగా అతనికి అలాగే రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నట్టు కనిపించాడు, కానీ ఫస్ట్ మ్యాచ్లో అతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్కి ఉన్న వీక్నెస్తో మరి డక్అవుట్ అయ్యాడు. సో రోహిత్ శర్మ ఫామ్ చాలా ఇంపార్టెంట్. ర్యాన్ రికల్టన్ లుక్ గుడ్, ఒక 3 బౌండరీలు కొట్టాడు, బట్ హీ ఆల్సో గాట్ అవుట్. బట్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్, మంచి ఫామ్లో ఉన్నాడు యాక్చువల్గా అతను వేరే లీగ్స్లో కానీ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ. అలాగే విల్ జాక్స్ ఎలాంటి డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ అనేది లాస్ట్ ఇయర్ మనం చూసాం రాయల్ ఛాలెంజర్స్. సో ఈసారి ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా కూడా యాడ్ అయ్యాడు కాబట్టి వాళ్ళ బ్యాటింగ్లో ఆ ఎక్స్ట్రా ఫైర్ పవర్ వచ్చే అవకాశం ఉంది. అందులో ఇక్కడ ఫ్లాట్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఫస్ట్ మ్యాచ్లో చాలా ఫ్లాట్గా ఉండి పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 243 చేసింది, దాన్ని చాలా దగ్గరగా వచ్చింది. గుజరాత్ టైటన్స్ కూడా ఆల్మోస్ట్ ఆ చేజ్లో దగ్గరికి వచ్చారు. సో అందుకని ఈసారి కూడా ఫ్లాట్ గ్రౌండ్ కాబట్టి ముంబై బ్యాటింగ్ చెన్నైలో ఆడినట్టు కాకుండా, చెన్నై కైండ్ ఆఫ్ పిచ్ వాళ్ళకి అస్సలు సూట్ కాదు. ఈ ఫ్లాట్ ట్రాక్ ఉంటే కనుక ఇక్కడ ముంబై మళ్ళీ పుంజుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ముంబైలో మార్పులు ఉండాలి కదా, ఒక మార్పు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎవరి ప్లేస్లో వస్తాడు? రాబిన్ మింజ్ ఆర్ నమన్ ధీర్? అనేది నమన్ ధీర్ ప్లేస్లో వస్తాడు అనుకుంటే, అంటే రాబిన్ మింజ్ క్యాన్ బి అవర్ కీపర్. ఫస్ట్ మ్యాచ్లో రికల్టన్ కీపింగ్ చేశాడు కరెక్టే, కానీ ఇండియన్ కీపర్గా అతనికి ఆప్షన్ ఇస్తాడు. వాళ్ళు రికల్టన్ అనుకున్న స్థాయిలో ఆడకపోతే రాబిన్ మింజ్ కీపర్గా పెట్టుకుని దే కెన్ హ్యావ్ వన్ మోర్ ఫారిన్ ప్లేయర్ని ఆడించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అతనికి ఒక లాంగర్ రన్ ఇస్తారు, నమన్ధీర్ని పక్కన పెడతారని నేను అనుకుంటున్నాను. వాళ్ళిద్దరు ఎవరో ఒకరి ప్లేస్లో, మరి డిపెండ్స్ ఆన్ హౌ ది కోచెస్ ఫీల్. అది ఒక్క మార్పే ముంబై టీంలో ఉండే అవకాశం ఉంది, మరే మార్పులు ఉండే పరిస్థితి లేదు. బుమ్రా ఇంకా కూడా అవైలబుల్ లేడు, ఏప్రిల్లో జరిగే మ్యాచ్కి అతను అవైలబుల్ కావచ్చు. అండ్ గుజరాత్లో మార్పులు ఉంటాయా? నేను అన్నట్టుగా వాళ్ళకి మిడిల్ ఆర్డర్ కాస్త షేకీగా ఉంది. వాషింగ్టన్ సుందర్ యాజ్ ఎ బౌలర్ వాళ్ళకి పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే సాయి కిషోర్ బౌల్డ్ బ్రిలియంట్లీ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. అండ్ రషీద్ ఖాన్ కూడా ఉన్నాడు. వాళ్ళకి పేసర్స్ ఎలాగో ఉన్నారు, సిరాజ్, రబాడా అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. సో వాషింగ్టన్ సుందర్ అండ్ ముంబైలో పెద్దగా లెఫ్ట్ హ్యాండర్స్ లేరు, ఉన్నారు కానీ మరీ చెన్నైలో ఉన్నట్టు లెఫ్ట్ హ్యాండర్స్ ఏం లేరు. బట్ బ్యాటింగ్ విషయంలో ఈజ్ ఎ సాలిడ్ బ్యాట్స్మెన్. అతను కాస్త ఎర్లీగా నెంబర్ 4లో పంపిస్తే ఐ థింక్ హీ కెన్ బి ఆ సాలిడిటీ, బ్యాటింగ్లో ఆ సాలిడిటీ. అండ్ అర్షద్ ఖాన్ కెన్ బ్యాట్ వెల్, వీ నో, సీన్ అర్షద్ ఖాన్ ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది దానికి ఐపీఎల్లో. బట్ స్టిల్ ఈజ్ అ బెటర్ బ్యాట్స్మెన్. వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో ఉన్న ఆ డొల్లతనాన్ని కొంతవరకు కవర్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ ఒక్క చేంజ్ ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ పిచ్ ఎలా ఉంటుంది, మనం అనుకున్నట్టుగా బ్యాటింగ్ పిచ్ ఉండే అవకాశం. డ్యూ చాలా ఫ్యాక్టర్ ఇక్కడ. లాస్ట్ మ్యాచ్లో అంత ఎక్కువగా లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే చేజ్ కంప్లీట్ చేసుకోలేకపోయారు గుజరాత్ టైటన్స్ సెకండ్ బ్యాటింగ్ చేసి కూడా. కానీ టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. డ్యూ ఆ మ్యాచ్లో అంత ఎక్కువ కనబడలేదు, కానీ ఖచ్చితంగా, ఎందుకంటే చాలా హాట్గా ఉంది అక్కడ, చాలా వేడి ఉంటుంది, 38 degrees టెంపరేచర్ ఉంటుందని చెప్తున్నారు. అలా ఉన్నప్పుడు నైట్ టెంపరేచర్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అది డ్యూ ఫార్మేషన్ జరుగుతుంది. డ్యూ మంచు కురవదు యాక్చువల్గా. మంచు అనేది యాక్చువల్గా గ్రౌండ్లోనే అది కండెన్సేషన్ వల్ల నాకు తెలిసిన సైన్స్ చెప్తున్నాను, మంచి ఫామ్ అవుతుంది గ్రౌండ్లో. సో అది డ్యూ ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా సరే ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. సో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి? ఐ థింక్ ముంబై హ్యాస్ ఎ మోర్ బ్యాలెన్స్డ్ బౌలింగ్ అటాక్. దీపక్ చహర్ హ్యాడ్ ఎ గుడ్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్లో. ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, హార్దిక్ పాండ్యా కూడా వాళ్ళకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఇస్తారు కాబట్టి
దాంతో వాళ్ళ బౌలింగ్ బాగుంటే స్పిన్ బాల్లో విఘ్నేష్ పుత్తూర్ డిడ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ జాబ్. అతను కూడా కంటిన్యూ అవుతాడు, విఘ్నేష్ పుత్తూర్ అండ్ శాంట్నర్. సో వాళ్ళకి బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ దే హ్యావ్ బెటర్ స్ట్రెంత్ దెన్ కంపేర్ టు గుజరాత్ టైటన్స్. బౌలింగ్ బాగుంది, బట్ రషీద్ ఖాన్ ఈస్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. లాస్ట్ సీజన్ హ్యాడ్ హిస్ ఎకానమీ వాజ్ వెరీ పువర్. ఈసారి కూడా 5 6 ఇచ్చేసాడు ఫస్ట్ మ్యాచ్లో. రషీద్ ఖాన్ బౌలింగ్ కొద్దిగా డౌన్ అయినట్టుగా అనిపిస్తుంది. అందుకని ఐఎమ్ థింకింగ్ దట్ ముంబై హ్యాస్ అన్ ఎడ్జ్. బట్ మనం అనుకున్నట్టుగా డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి టాస్ గెలిచిన టీంకి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఖచ్చితంగా ఉంటుంది.